అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కెరియర్ గ్యాప్ 10 ఇయర్స్ ఉంది. నేను ఈ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఐటీకి మూవ్ అవ్వచ్చా లేదా అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము 2012లో నా స్టడీ కంప్లీట్ అయిపోయింది, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను, నాకు జాబ్ రాలేదు, ఇప్పుడు నేను ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను, అది పాసిబుల్ అవుతుందా లేదా? ఖచ్చితంగా మనకి ఐటీ జాబ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నేను మీకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక 3 monthsలో ఒక 5 మెంబర్స్ని 12 ఇయర్స్ 10 ఇయర్స్ 8 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఐటీలో ప్లేస్ చేశాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా గ్యాప్ ఉన్నా పర్లేదు, మీరు ఐటీ జాబ్కి మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కన్సర్న్ ఏంటి అంటే, మీరు కెరీర్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలంటే మీరు నేర్చుకునే కోర్స్ మీద పర్ఫెక్ట్గా మీరు కాన్ఫిడెన్స్గా ఫోకస్ చేయాలి. అలా కాకుండా సార్ మాకేదో జాబ్ ఇప్పించేశారు అంటే ఈ రోజుల్లో కుదరదు. ఎందుకంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జాబ్ రావటం ఒక ఎత్తు, జాబ్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం ఇంకొక ఎత్తు. కాబట్టి మీరు జాబ్ ముందు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు అంతే హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా జాబ్ వచ్చిన జాబ్ని మీరు నిలబెట్టుకోగలరు. అలా కాకుండా జాబ్ మాత్రమే కావాలంటే మల్టిపుల్ వేస్ ఉంది, జాబ్ వస్తుంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవరైనా నాకు 10 ఇయర్స్ గ్యాప్ ఉంది, 12 ఇయర్స్ గ్యాప్ ఉంది, నేను ఐటీ సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, కోర్సును పర్ఫెక్ట్గా నేర్చుకొని దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసి మీరు తర్వాత జాబ్ ఫోకస్ చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత ఇంతకంటే ఇనిషియల్గా ఒక 4 months 5 months ఎక్కువ టైం మీరు సబ్జెక్ట్ మీద అంటే మీ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసి గ్రిప్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడే మీరు ఐటీలో సర్వే అవ్వగలరు. అలా కాకుండా సార్ నాకు కమ్యూనికేషన్ కూడా అసలు ఏమీ లేదు, జస్ట్ నాకు జాబ్ ఇప్పించడం మాత్రం అంటే మీకు జాబ్ వస్తుంది, కానీ ఐటీలో మీరు ఎక్కువ రోజులు సర్వే అవ్వలేరు. కాబట్టి ఎవరైనా మీకు గ్యాప్ ఉన్నా మాకు సార్ నిజంగా మాకు జాబ్ కావాలి అనుకుంటే ఫోకస్ చేయాలి మీ జాబ్ పైన. ఓకే, థ్యాంక్ యూ.